హాయ్ మిత్రులరా, మనం చూస్తున్న ఈ మందిరము కర్నూలు పట్టణము నుండి తిరుపతి వెళ్ళే మార్గంలో ఉంది. తాండ్రపాడు అంటే బండమీది తాండ్రపాడు అనే గ్రామం పక్కన ఒక చెరువు ఉంటుంది. రోడ్డు పక్కనే ఆనుకొని ఈ మందిరము. అసలు చాలామందికి ఈ మందిరం ఏదో పురాతనమైంది అనుకుంటారు. చాలామంది కూడా తెలియని పరిస్థితి. కర్నూలు పట్టణ ప్రజలకు కూడా ఇది ఒక చారిత్రకమైన మందిరం అనే విషయం చాలామందికి తెలియదు. నాకు కూడా తెలియని పరిస్థితి. నేను ఇక్కడికి వచ్చి చూసేంత వరకు షాక్ గురయ్యాను. వాస్తవం చెప్పాలంటే ఈ మందిరము చాలా పురాతనమైంది, ఒక చారిత్రకమైనది. చెప్పాలంటే ఈ మందిరము ఒక మౌర్య వంశానికి సంబంధించినది. అంటే మౌర్య వంశస్థుల మీద మందిరాలు నిర్మిస్తున్నారు అని చెప్పడానికి కూడా ఆశ్చర్యం కలుగుతుంది. చంద్రగుప్త మౌర్యుడు గురించి ఈ మందిరం నిర్మించారంటే చంద్రగుప్త మౌర్యంతో పాటు అలాగే చైత్యాలయం అంటే బౌద్ధ చైత్యాలయం నిర్మించారు. అయితే దీనికి ఈ చరిత్ర చూస్తుంటే ఈ టెంపుల్కి లోపల మందిర నిర్మాణం లోపల బయట ఒక నిర్మాణం ఉంటుంది. గవాసము లేకపోతే ఆ విగ్రహాలు బయట అంతా వజ్రయాన కల్చర్ వస్తుంది. లోపల స్తంభాలు తర్వాత పిల్లర్సు ఇవన్నీ ఆ కాలం నాటి అంటే శిల్ప సంపద లేని రోజుల్లో, అంటే 2000 సంవత్సరాల క్రితం శిల్ప సంపద లేదు. అంటే అశోక చక్రవర్తి తర్వాత మౌర్య చక్రవర్తుల కాలం అయిపోయినప్పటికీ వాళ్ళ కాలంలో కూడా శిల్ప సంపద చాలా తక్కువ. ఆ నిర్మాణాలు ఎలా ఉంటాయంటే లోపల ఆ స్తంభాలు కేవలం ప్లెయిన్గా ఉంటాయి. ఇది రెండు అంటే తర్వాత కాలంలో ఇక్కడ చాళుక్యులు పల్లవులు ఈ ప్రభావం ఉన్నప్పటికి కూడా ఎక్కువ ఈ పల్లవులు అయితే ఈ యొక్క మౌర్య చక్రవర్తుల నిర్మాణాన్ని కొనసాగించారు అని చెప్పడానికి ఈ టెంపుల్ ఉదాహరణ. ఇక్కడ ఉండే పురోహితురాలు మహిళ ఉంది. ఇక్కడ ఆమె పల్లవుల కాలంలో అయితే నాకు గుర్తుంది సార్ అని చెప్పేసి చెప్తుంది ఆమె. అంటే ఇక్కడ తర్వాత కాలంలో అంటే ఈ నిర్మాణం చూస్తుంటే ఇప్పుడు మనం చూస్తున్నది వజ్రయాన కల్చర్ నిర్మాణం వెనక భాగంలో. కింద వచ్చేసి ఆ కాలం నాటి రాజులు. ఇక్కడ మనం చూస్తే ఏదో అద్భుత శక్తో లేకుంటే దేవినో లేకుంటే అనేది కాదు అక్కడ ఉండే విగ్రహాలు. మనము చాలా పొరపాటు పడేలా చేశారు బ్రాహ్మణ సమాజం. వాస్తవానికి మందిరం నిర్మించినప్పుడు ఆ కాలం నాటి రాజులు లేదా బౌద్ధ చైత్యాలు మాత్రమే నిర్మించేవాళ్ళు. మనం వాటిని దేవీ దేవతలుగా మనం కొలుచుకుంటూ వచ్చాము ఇన్నాళ్ళు. ఇక్కడ చూడండి, ఇక్కడ మౌర్య చక్రవర్తి కూర్చున్న చంద్రగుప్త మౌర్యది. ఆ కాలంలో వాళ్ళ గుర్తు అంటే మొర అంటే నెమలి. చంద్రగుప్తుని తల్లి మొర ఆమె పేరు మీద నెమలి గుర్తుగా వస్తుంది. అయితే నెమలి మీద కూర్చున్నాడు కదా, నెమలి వాహనం మీద నడిచాడా, అది కాదు. అది వాళ్ళు కేవలం సింబల్స్ అట్లా. అంటే నెమలి వంశానికి సంబంధించిన వాళ్ళు అని చెప్పడానికి ఆ విగ్రహాలని నిర్మించారు. చంద్రగుప్త మౌర్యుని విగ్రహం మనం చూసింది ఇప్పటి వరకు. అయితే ఇక్కడ లోపలికి పోతే చూడండి ఎంత శిథిలంగా ఉంది. ఈ నిర్మాణాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు. ఇక్కడ చూస్తే పురాతనమైంది వినాయకుడు అంటే ఎలిఫెంట్ బుద్ధ చాలా పురాతనమైంది. ఆ కాలం నాటిది. అంటే బౌద్ధ కాలంలో ఎలిఫెంట్కి చాలా విలువ ఇస్తారు కాబట్టి నిర్మాణాలు ఉన్నాయి. పైన చూస్తే మనము ఇక్కడ బుద్ధుడు విగ్రహం కూడా కనపడుతూ ఉంటాయి. ప్రతి మందిరంలో ఈ యొక్క గవాసాలలో ఈ ప్రతి ఫ్రేమ్లో ఇట్లా బుద్ధుడు వచ్చేది చూస్తారు. చాలామంది బుద్ధుడు అంటే నీట్గా గవ్వలు అవి ఉండాలి కదా అంటారు. కానీ ఎన్నో ఏళ్ళ తరబడి ఉన్న విగ్రహాలు ఇప్పటికి శిథిలం అవ్వకుండా ఉండడమే గ్రేటు. ఇంకా పూర్తి స్పష్టంగా కనిపించాలంటే అది సాధ్యమా? కాబట్టి ఇక్కడ మిత్రులరా, ఈ వజ్రయాన కల్చర్ తర్వాత కాలంలో ఈ రాజులు పల్లవ రాజులు అనేది తెలుస్తుంది ఈ నిర్మాణం. ఎందుకంటే పల్లవులు ఎక్కువ బౌద్ధానికి నాగజాతికి సంబంధించిన వాళ్ళు కాబట్టి వీళ్ళు కూడా ఈ చక్రవర్తులు కూడా అశోక చక్రవర్తి మౌర్య చక్రవర్తులు కూడా నాగజాతికి సంబంధించిన వారే. అయితే ఇక్కడ ఈ మందిరము విషయానికి వస్తే మనము ఇక్కడ చాలా పురాతనమైంది, చాలా శిథిలమైపోయింది. ఎవరు గుర్తించిన రోడ్డు పక్కనే కనపుంటుంది ఈ టెంపుల్ ఇది. అయితే అంత నిరాధనకు లోనైపోయి ఇక్కడ కొంతమంది అంటే కర్ణాటక నుంచి ఇక్కడ వలస వచ్చిన లింగాయతులు ఈ గుడిని ఎప్పుడో వాళ్ళ పూర్వీకుల నుంచి వాళ్ళు ఇక్కడ సేవ చేసుకుంటూ ఉన్నారు. అయితే ఇక్కడ ఉన్న ఆధిపత్య సామాజిక వర్గాలు కొందరు వారిని పక్కకు పెట్టి ఇది వాళ్ళ సొంతంగా అంటే ఆధిపత్య సామాజిక వర్గాలు సొంతం చేసుకొని వీరికి మందిరంలో చోటు లేకుండా చేస్తున్నారనేది తెలుస్తుంది.
అయితే ఆమె బాధ కూడా చెప్పింది. ఇలా చివరిలో ఆమె వాయిస్ కూడా వినండి మీరు కావాలంటే. చూడండి, ఇక్కడ మందిరం లోపల ఎటువంటి శిల్ప సంపద ఉండదు, కేవలం ప్లెయిన్ నిర్మాణాలు అంటే ఈ 2000 సంవత్సరాల క్రితం నిర్మాణాలు ఈ మందిరంలో. ఎందుకంటే ఇలాంటి నిర్మాణాలు వజ్రాయన కాలంలో ఉండవు. వజ్రాయన ప్రతి స్తంభానికి డిజైన్ ఉంటుంది. ఇక్కడ చూడండి, చంద్రగుప్త మౌర్యుడు శిల్పం ఇది. ఈయన ఎవరో అనుకుంటారు మీరు, కార్తికేయుడో లేకుంటే ఇంకొక కుమారస్వామి కాదు, చంద్రగుప్త మౌర్యుడు విగ్రహం అది. ముఖద్వారానికి ఆయన విగ్రహం పెట్టారు. అక్కడ పైన బుద్ధుని తల్లి నిర్మాణం ఉంటుంది. ఇక లోపలికి వెళ్తే చైత్య స్తూపము, చైత్య మందిరం మనకు తెలిసిందే. అక్కడ నుండి ఎక్కడ డిజైన్ అంటే ఏం లేదు, కేవలం స్తంభాలు మాత్రమే డిజైన్గా చేశారు. ఇక విషయంలోకి వెళ్దాము. ఈమె కూడా కొన్ని ఆమె బాధలు చెప్తుంది. ఒక పురోహితునిగా చేస్తున్న ఒక స్త్రీ. ఇక్కడ ఈమె వచ్చేసి వీళ్ళ పూర్వీకులు, బయటమ్మా, వీళ్ళ పూర్వీకులు వచ్చేసి వీళ్ళు ఏ సామాజిక వర్గం అమ్మా మీరు? లింగాయతులు. వీళ్ళు కర్ణాటక వాసులు అవుతారు. లింగాయతులు అంతా కర్ణాటక నుంచి వలస వచ్చిన వాళ్ళే. అయితే ఈ లింగాయతులు పూర్వం నుంచి, లింగాయతులకు ఈ యొక్క శైవం అంటే ఈ యొక్క శైవానికి లింకులు ఉన్నాయి. లింగాయతులు అక్కడ నుంచి కర్ణాటక నుంచి శ్రీశైలానికి సారేనో లేకుంటే ఏదో వాళ్ళకి బంధుత్వం లెక్క ఫీల్ అవుతారు ఇక్కడ. అయితే ఇక్కడ కూడా కింద కూడా ఇక్కడ కూడా విగ్రహం రాలిపోయింది. విగ్రహాలు చూడండి, ఇక్కడ ఈ విగ్రహాలు కూడా మనం చూస్తే అంటే పూర్తి చాలా పురాతనమైన టెంపుల్ కిందకి చూసుకోవచ్చు మనము. అయితే ఈమె వీళ్ళ పూర్వీకుల కానుంచి ఈ టెంపుల్ని పాపము కాపాడుకుంటూ వస్తున్నారు. అయితే ఈ సామాజిక వర్గంగా వీళ్ళు కొంచెం ఆర్థికంగా కావచ్చు వెనుకబాటుకు గురైనట్టున్నారు. దీన్ని వేరే సామాజిక వర్గాలు, వైశ్య కులానికి సంబంధించిన వాళ్ళు ఇది మా గుడి, మా ప్రాపర్టీ అని చెప్పి వీళ్లకు కేవలం గుడిలో మాత్రమే పూజలు చేసుకోండి, ఈ ప్రాపర్టీ అంతా మాకే వస్తుందని చెప్పి అంటున్నారట. దీనిపైన మనము ఒక అంచనా వేయాలి, ఒక వీలైతే సెర్చ్ చేయాలి. ఎందుకంటే ఈ యొక్క వెనుకబడిన తరగతులు కావచ్చు, బహుజన సమాజం కూడా ఈ గుళ్ళల్లో పూజలు చేయాల్సిన అవసరం ఉంది. అమ్మ అక్కడ ఇంకో విగ్రహం ఉంది. ఏ విగ్రహం అమ్మా? కొత్తది, పాతది కాదు. సో ఇట్లా ఈ సామాజిక వర్గాలు, సబ్బండ కులాలు పురోహితంలోకి రావాలి. ఇక్కడ ఈమె పురోహితం చేస్తుంది, చాలా మంచి విషయమే. నీ పేరేం పేరమ్మా? జయలక్ష్మి. మీరైనా పూజలు చేసేది ఇక్కడ? మీరు అంటే రామ్మా, గుడికి ఎదురు లేవడండి, అంటే గుడి కనపడాలా మీరు? అట్లా సైడ్కి అంత కొంచెం లేవడు. చెప్పండి మీ గురించి. మీ పూర్వీకులు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇక్కడ? మా అత్త కాంటే మాకు తెలుసు సార్, నాకు తెలియదు. అంటే అంత ముందు మీకు ఏమో చెప్పింటారు కదా అప్పుడే? ఏం చెప్పింటారు మీ పెద్ద పూర్వీకులు? నుండి కూడా మా పెద్దలు ఈ సంఘం వేసిన కాంటే కూడా పూజారులే. మరి తర్వాత ఇక్కడ కూడా చేస్తున్నారు. సంగమేశ్వరం అంటే ఇప్పుడున్న సంగమేశ్వరం తీసేశారు కదా? తీసేయక ముందు ఇప్పుడు సంగమేశ్వరం ఆడికి వచ్చింది కదా, జగన్నాథ్ గట్టికి వచ్చింది. పోలేదా? సో ఇక్కడ మీరు మామూలుగా మీ వంశం అంతా ఇక్కడ పనిచేస్తుంది, గుడిని నమ్ముకునే పనిచేస్తున్నారు. ఇప్పుడు ఈ గుడి మీ అంతకుముందు నుంచి ఈ గుడి మీ చేతుల్లో ఉందా, మీ పూర్వీకుల చేతిలో ఉందా? ఇట్లనే పూజకి మాత్రమే, మా చేతిలో ఏం లేదు. పూజ చేసేంత వరకే. అయితే ఈ గుడి కట్టించిన వాళ్ళది ఏమన్నా మీకు పేర్లు తెలుసా? పేరుగా వాళ్ళు అదే మా రాసినారు కదా సార్ అక్కడ. ఎక్కడ? అది 1919 అది ఇప్పుడు జస్ట్ 200 సంవత్సరాలు కూడా కాలేదు. అదే వాళ్ళు అదే చెప్తారు, వాళ్ళు మాత్రమే అది చెప్తారు. 100 ఏళ్ల కిందట, 15 ఏళ్ల కిందట చరిత్ర ఉన్నప్పుడు కరెక్టే. వాళ్ళు అట్లా అనుకుంటూ వస్తున్నారు అంతే. మేము ఏం వాళ్ళతో మనకి సరే అమ్మా, మీరు దేవుడు మాకు నమ్ముకున్నాము, దేవుడా మంచిదమ్మా. సబ్బండ కులాలు, వెనకబడిన తరగతులు, ఈ యొక్క శైవం అంటే మన వెనకబడిన జాతులకు ఉన్న ఆరాధ్య దైవమైన, అంటే బుద్ధుడే శివుడే బుద్ధుడు, ఆయన్నే కాబట్టి మీకు మా సైడ్ నుంచి మేము సపోర్ట్గా మేము తెలియజేస్తాము. మీకు ఇక్కడ పూర్తిగా అధికారికంగా పురోహితం రావడానికి మా వంతుగా ప్రయత్నం చేస్తామమ్మా.